రాబోయే కాలంలో నిజంగా ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ నిజంగా పనికొచ్చే స్కిల్సేనా? అప్పుడు నేర్చుకున్న కొన్ని టెక్నాలజీస్ ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. ఆ మధ్యలో వచ్చిన ఇంటర్నెట్ లాంటిది కూడాను ఇంతవరకు ఉన్నది కూడాను ఇప్పుడు కూడా కొంచెం ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అంటే మేము ఏమి చేసినాను అది చాట్‌జీపీటీ చేసేస్తుంది అనమాట. అంటే మనుషులు కాకుండా ఇంజనీర్స్ తయారు చేయకుండా వాళ్ళని కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాగా ప్రోగ్రామ్స్ లాగా చేసి పంపించడంతో ఓవరాల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది దొరకట్లేదు. కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద ఇంజనీరింగ్ మైండ్ సెట్ బట్ ద సిస్టమిక్ మైండ్ సెట్. దెర్ ఈజ్ సమ్ అదర్ మైండ్ సెట్ కొంచెం రావాల్సింది. గూగుల్లో అడుగుతాము, ఏదో అడగని ప్రశ్న సమాధానాలు వస్తాయి. ఏది మంచి సమాధానం వాడికి తెలియదు. వాట్సాప్లో వచ్చినట్టు న్యూస్ వచ్చినట్టు ప్రతిదీ నిజం అనుకున్నట్లు గూగుల్లో చూసినల్లి నిజం అనుకుంటారు. వెల్కమ్ టు 3TV. నా పేరు అక్కిరాజ్ భట్టిప్రోలు. విగోకేర్లో సిటిఓ పనిచేస్తున్న కో-ఫౌండర్ అండ్ సిటిఓ. మనతోటి రామారావు కన్నెగంటి ఉన్నారు. వెల్కమ్ రామారావు. థ్యాంక్ యూ. మీ పరిచయం? నేను 1986లో ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ అయిపోయింది. మాది బీటెక్ ఫస్ట్ బ్యాచ్ కంప్యూటర్ సైన్స్. తర్వాత కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డి చేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్లోనే బెల్ ల్యాబొరేటరీలో పనిచేశాను. తర్వాత కంప్యూటర్ సైన్స్లోనే ఒక కంపెనీ పెట్టి తర్వాత 2-3 కంపెనీలు పెట్టి హెచ్సిఎల్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గాను మొన్నటి వరకు పనిచేసి ఇప్పుడు వేరే కంపెనీ చేస్తున్నాను. తర్వాత చెప్పొచ్చేదంటే కంప్యూటర్ సైన్స్లో నేను గత 40 ఏళ్ళుగా దాదాపు కంప్యూటర్లో పనిచేయడం మొదలుపెట్టి. ఇందులో ఎంత మీరు మొత్తం అంతా అమెరికాలోనే పనిచేశారా? నా వర్కింగ్ లైఫ్ అంతా అమెరికాలోనే కూడాను గత 25 ఏళ్ళుగాను అక్కడ ఇండియాతో పనిచేస్తున్నాను. అంటే 2000లో నేను ఇండియాలో మొదటి కంపెనీ బెంగళూరులో పెట్టాను. ఆ తర్వాత హెచ్సిఎల్తో పనిచేశాను. సో అది కూడా ఇండియా బేస్డ్ కంపెనీ. అందుకని నాకు ఇండియాలో హైరింగ్, ట్రైనింగ్, వాళ్ళు ఉద్యోగాలు పెట్టాలి, ఇవన్నీ నాకు బాగా పరిచయం ఉంది. అంటే నా కెరీర్లో దాదాపు ఒక 1000-2000 మంది స్టూడెంట్స్ని నేను హైర్ చేసి ఉండొచ్చును. సో మన ప్రయాణాలు దాదాపు సమాంతరంగా నడిచాయని చెప్పుకోవచ్చు. నేను కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేశాను ఇండియాలోనే. యూఎస్లో 10 ఏళ్ళు పనిచేశాను. సో నాది 40 ఏళ్ళు కాకపోయినా 30 ఏళ్ళ దాకా ఉంటుంది. సో మా ఇద్దరికి కలిపి ఒక 70 ఏళ్ళ కంప్యూటర్ సైన్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకోటి మనకున్న వ్యక్తిగత పరిచయం మూలంగా యూఆర్ కంటిన్యూస్ ఇప్పటికి కూడా మీరు హ్యాండ్స్ ఆన్ పని చేస్తారని నాకు తెలుసు. సో అందులో కూడా ఇప్పటికీ నేను హ్యాండ్స్ ఆన్ ఉంటాను. సో మనం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం ఇప్పటికీ ఇంజనీర్లుగా కూడా ఉన్నాం పక్కన వేరే మన వినగా అది. అందుకని మనం కొంచెం అసలు ఇప్పుడు చాలా ప్రశ్నలు ఎదురవుతున్నాయి అందరికీ. అసలు మనకు ఇప్పటిదాకా వచ్చిన ఇంజనీరింగ్కి రాబోయే ముందు కాలంలో ఉండే ఇంజనీరింగ్ ఎలా ఉండబోతోంది ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న అసలు మన గురించి మనం మాట్లాడుకుందాం. మనకి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కాలేజీలో క్లాసుల్లో నేర్చుకున్న దగ్గర నుంచి కంప్యూటర్ సైన్స్, తర్వాత మనం కోడ్ రాసాము, ఇంజనీరింగ్ చేసాము, డిజైన్లు చేసాము. ఈ స్కిల్స్ చాలా స్కిల్స్ మనం కాలేజీలో నేర్చుకున్నాము, బయట కెరీర్లో నేర్చుకున్నాము. ఇప్పుడు రాబోయే కాలంలో నిజంగా ఏఐ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ నిజంగా పనికొచ్చే స్కిల్సేనా, లేకపోతే ఇవన్నీ ఇంకా వీటికి ఏ విలువ లేదా మనం నేర్చుకున్నవన్నీ? నేను ఐఐటి మెడ్రాస్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు 1982లో మొట్టమొదటిసారి కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్ చేయడం మొదలుపెట్టాం. అప్పుడు చేసేటప్పుడు ఎలా చేసేవాళ్ళం, ఒక దాదాపు అంకెల్లో రాసుకొని అంకెలు ఎంటర్ చేసుకొని చిన్న ప్రోగ్రాం రాసేవాళ్ళం. ఆ ప్రోగ్రాం రాయడం చాలా కష్టం పడేది. చిన్న ప్రోగ్రాం రాసేవాళ్ళం. ఏముంటుంది, 20 నంబర్లు ఇస్తే దాన్ని సాల్వ్ చేయటం అటువంటి రాసేవాళ్ళం. మొన్న పోయిన వీకెండ్ కూర్చొని సండే నాడు నేను ప్రోగ్రాం రాశాను. ఆ ప్రోగ్రాం ఏమిటి, ఆ బయోటెక్నాలజీలో ఒక రీసెర్చర్ ఉంటే కనుక వాడు ఒక యాంటీబాడీ కనుక్కోవటానికి ఏ స్టెప్పులు తీసుకోవాలి వాడిని గైడ్ చేస్తూను ఒక ప్రోగ్రాం రాశాను. దానికి దీనికి హస్తిమస్కాంతర తేడా ఉంది. ఇది చేయాలంటే ఆ రోజుల్లో చేయాలంటే నాకు ఒక 6 నెలలు పట్టేది. ఇది ఇక్కడ ఒక వీకెండ్లో అది పూర్తిగా చేయలేదు, ఒక కనీసం ప్రోటోటైప్ వరకు చేశాం. ఎలా కారణం, ప్రొడక్టివిటీ బాగా పెరిగినట్టే కదా. కానీ అప్పుడు నేర్చుకున్న అన్నీ మనకు ఉపయోగపడలేదు. ఉదాహరణకి నేను అప్పుడు ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లు రకరకాలు నేర్చుకున్నాను, అది ఏనాడు వాడగలను. అప్పుడు నేర్చుకున్న కొన్ని టెక్నాలజీస్ ఇప్పుడు పూర్తిగా పడిపోయాయి. ఆ మధ్యలో వచ్చిన ఇంటర్నెట్ లాంటిది కూడాను ఇంతవరకు ఉన్నది కూడాను ఇప్పుడు కూడా కొంచెం ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది. నేను చూసింది ఏంటంటే కరికులం వరకు చూస్తే కనుక ఇప్పటికీ నేను ఐఐటి మెడ్రాస్ లాంటి కాలేజీలు కొన్ని కరికులం చూస్తే కనుక అంత పెద్దగా మారలేదు. ప్రపంచం చాలా వేగంగా మారింది, కరికులం అంత పెద్దగా మారలేదు.
దాన్ని బట్టి మనమైతే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మనం అలా చేసుకుంటూ వచ్చాం, మనం జాబులు నేర్చుకుంటున్నాం. కానీ స్టూడెంట్ల వరకు వచ్చేటప్పుడు చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటుంది ఏమిటి, అది బహుశా 2005లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ అవ్వచ్చును. ఇప్పుడు 20 ఏళ్ళు గడిచిపోయింది. 20 ఏళ్ళు జరిగిన టెక్నాలజీ దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను హైర్ చేస్తున్న వాళ్ళు కాలేజీ నుంచి వచ్చినా కూడాను వాళ్ళు నాకు ఏమాత్రం ఇమీడియట్లీ ఉపయోగపడరు. వాళ్ళు మళ్ళీ ఒక 6 నెలలు నేను ట్రైల్ చేస్తూ ఉంటుంది. నేను అనుకునేది అంటే ఎప్పుడూ ఆ 6 నెలలు కనుక ఆ కాలేజీలో కొంచెం చెప్పుంటే కనుక మాకు శ్రమ తప్పు ఉండేది, వాళ్ళకి కొంచెం బెటర్ ఉద్యోగాలు వచ్చాయి అని నేను. కానీ మీరు చెప్తున్నది ఏకి సంబంధం లేదని అనుకుంటాను. ఇది సాధారణంగా కంప్యూటర్స్ ఉన్న స్టాండర్డ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్కిను కాలేజీలో నేర్పించే దానికి బయట దానికి ఉండే గ్యాప్ పడుతుంది. అది నిజమే. కానీ ఏ అనేది ఇప్పుడు అంతవరకు అయితే 6 నెలలు అయితే నేను పెద్ద బాధపడినాను. అంటే ఇప్పుడు మొదటి నుంచి 6 నెలలు ట్రైనింగ్ చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏ అనేది వస్తుంది కాబట్టి ఇది 6 నెలలు కూడా ఉండబోవటం లేదు. ఆ సంవత్సరాలు కావచ్చు. అసలు వాడు నేర్చుకున్న దానికి ఇప్పుడు చేసేదానికి ఏం పొంత ఉండకపోవచ్చును. ఉదాహరణకి నేను ఒక చిన్న పొడుపు అసలు జరిగింది కథ చెప్తాను. ఒకటి, మేము ఇంటర్వ్యూలు తీసుకోవడానికి ఒక టెస్ట్ చేసాం. ఆ టెస్ట్ ఏంటి, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, ఓపెన్ బుక్ ఎగ్జాము, అన్లిమిటెడ్ టైం. దాని అర్థం ఏంటి, ఇంటికి తీసుకుపోయి గూగుల్లో అన్ని సెర్చ్ చేసి చేయొచ్చును. అది 3 ఏళ్ల కిందట వాడి ఆ టెస్ట్ ఇస్తే 1000 మందికి ఇస్తే 6-7 పాస్ అయ్యారు. 60%, అంటే 100% కూడా కాదు. దాని అర్థం ఏంటంటే మేము కష్టపడి ఆ క్వశ్చన్లు గూగుల్ చేసే విధంగా రాకుండాను కొంచెం కష్టమైన ప్రశ్నలు ఇచ్చాం. దాని మూలంగా అలా చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలు ఇస్తే చాట్ జీపీటీ ఇప్పుడు 80%, 90% వచ్చేస్తుంది జనాలకి. ఎందుకు, చాట్ జీపీటీ వాళ్ళ పట్టుగా. అంటే మేము ఏమి చేసినాను అది చాట్ జీపీటీ చేసేస్తుంది అనమాట. అంటే మనుషులు కాకుండాను అంత అడ్వాన్స్ అయినప్పుడు ఈ 6 నెలలు కుదరదు. వీ హ్యావ్ టు రీథింక్ కంప్లీట్లీ అని నిర్ణయానికి వచ్చాను అనమాట. మా దగ్గర మీరు రిక్రూట్ చేసేటప్పుడు కూడా నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రోగ్రామింగ్ అండ్ ఇంజనీరింగ్ రెండు డిఫరెంట్. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడికి వెళ్ళి 2 నెలలు 3 నెలలు ఒక లాంగ్వేజ్ నేర్చేసుకుని ప్రోగ్రామర్ అయిపోయి అనుకుంటారు. ప్రోగ్రామర్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ నేర్పించడం అనేది కాలేజీలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే ఇంజనీరింగ్ తయారు చేయకుండా వాళ్ళని కూడా ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాగా ప్రోగ్రామ్స్ లాగా చేసి పంపించడంతో ఓవరాల్ ప్రాబ్లం అనేది దొరకటం అనేది అది సాల్వ్ చేయడం అనేది దొరకట్లేదు. అది ప్రధానంగా నాకు తేడా కనిపిస్తుంది. ఇప్పుడు దానికి తోడు ఇప్పుడు మీరు చెప్తున్నవి కూడా ఏమవుతుందంటే ఆ ప్రోగ్రామర్ అన్న రోల్ బాగా పడిపోయి సంథింగ్ ఎల్స్. అంటే యువర్ కాలింగ్ ఇట్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ అన్ అక్యురేట్ నేమ్, బట్ కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికి ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ద ఇంజనీరింగ్ మైండ్ సెట్ బట్ ద సిస్టమిక్ మైండ్ సెట్. దెర్ ఈజ్ సమ్ అదర్ మైండ్ సెట్ కొంచెం రావాల్సింది. స్క్రూ డ్రైవర్ ఎలా వాడటం తెలిసినంత మాత్రాన వాడు మెకానికల్ ఇంజనీర్ అయిపోవడం. స్క్రూ డ్రైవర్ తరపున మాత్రమే వచ్చు. సో అదే ప్రోగ్రామ్ ఏదో ఒకటి నేర్చుకుని నేను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చేసుకున్నాను అంటే నువ్వు అక్కడే ఉంటావు, ఇంజనీర్ అప్పుడే కావాలి. ఒకటి తేడా ఉంది. అసలు ఆ జాబ్ కూడా రాకపోవచ్చు రేపు. అది జాబ్లో ఉండి అక్కడే ఉంటాం కాదు, వాడి జాబ్ కూడా రాదు రేపు. ఆ జాబ్స్ ఇప్పుడు ఆ స్క్రూ డ్రైవర్ నేర్చుకుని వచ్చే జాబ్స్ ఇక్కడతోటి ఎండ్ అయిపోతాయి. సో అంటే దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. అంతకుముందు మెకానికల్ ఇంజనీరింగ్ స్క్రూ డ్రైవర్ ఎనాలజీ ఉంది కదా, అది ఎనాలజీని ఎక్స్టెండ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే అంతకుముందు మెకానికల్ ఇంజనీరింగే రానక్కర్లేదు, సరిపోదు, ఇంకా ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంది. ఆ ఎక్కువ ఏమిటి అనేది ఆలోచించుకోవాలి. ఆ ఎక్కువ ఏమిటంటే 3 కనపడుతుంది ముఖ్యంగా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనం చాట్ జీపీటీ అనేది ఒక టూల్ అని గుర్తించాలి. ఇట్స్ ఎ టూల్. దాన్ని ఎలాగ బాగా వాడగలగటం అని మనం ఆలోచించుకోవాలి. ఇప్పటికీ ఇంత చూస్తుంటాం కదా, కొన్ని గూగుల్లో అడుగుతాం, ఏదో 6 ప్రశ్నలు సమాధానాలు వస్తాయి. ఏది మంచి సమాధానం వాడికి తెలియదు. వాట్సాప్లో వచ్చినట్టు న్యూస్ వచ్చినట్టు ప్రతిదీ నిజం అనుకున్నట్లు గూగుల్లో చూసినల్లి నిజం అనుకుంటారు. కాదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రశ్నలు అడగాలి, వచ్చిన సమాధానాలు ఎలాగా విచక్షణతో చూడాలి, అవి 2 ముఖ్యం అన్నమాట. అంటే ఈ చాట్ జీపీటీ కూడాను ఎటువంటి ప్రశ్న ఎలా అడగటం ఎంత ఇంపార్టెంట్ అంటే అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక సబ్జెక్ట్ అయిపోయింది. రెండోది అది ఆన్సర్ జనరేట్ చేసినంత మాత్రం ఆన్సర్ మనకు ఉపయోగపడదు. అది ఆన్సర్ ఎంతవరకు ఉపయోగం, దాన్ని ఏ విధంగా మారిస్తే ఎలాగ వస్తుంది, అటువంటివన్నీ తెలియాలి. మూడోది ఎటువంటి ప్రశ్నలు అడగాలి అని కూడా ఉంటుంది. నాలుగోది ఇది ఎటువంటి ప్రశ్నలు అడగటం అని కాదు, దాన్ని అసలు ఇచ్చిన ఆన్సర్ని మనం ఎలాగా వాడుకోవాలి అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటంటే ఇది మనం ఒక చాట్ జీపీటీ ఒక క్యాలిక్యులేటర్ లాంటి అనుకుంటే కనుక మనం ఎక్కాలు నేర్చుకోవటం మానేసి ఎక్కాల చేస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా చేయాలి. అంటే ఏంటంటే ఈ వడ్డీ లెక్కలంటే మనకు వడ్డీ ఫార్ములాలన్నీ తెలిసిన తర్వాత ఈ గుణితాలని దీంట్లో చేసుకున్నట్లు అనమాట. మన ఎక్స్పీరియన్స్ పాత స్కిల్స్ అన్నింటిలోనూ ఇప్పటికి ఎందుకు పనికిరాని 1, 2, 3 స్పెసిఫిక్గా తప్పకుండా
ఇప్పుడు ఇంకా పనికి రానివి ఇంకా ఇంకా ఏమంటే అవే మనం నేర్చుకున్నవే దాదాపు మనం నేర్చుకున్నవే ఇప్పటికీ కాలేజీలో నేర్పిస్తున్నారు దాదాపుగా. సో అంటే మనకి అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ఆబ్జెక్ట్ మెథడాలజీస్ ఆర్ డిబిఎంఎస్ ఆర్ నెట్వర్కింగ్ ఆ సిలబస్లు అవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఏమేమి ఇంకా పనికొచ్చేవి పనికి రానివి ముందు. సో దాన్ని రెండు విధాలుగా మనం చూసుకుందాం. ఒకటేంటనుకోవాలంటే మనకి పర్మనెంట్గా ఉండే నాలెడ్జ్ ఏమిటి, టెంపరీ నాలెడ్జ్ ఏమిటి అనేది. పర్మనెంట్గా ఉన్న నాలెడ్జ్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకు కొంచెం ఫండమెంటల్ స్కిల్స్ కొంచెం ముఖ్యమవుతాయి. ఏమిటి, క్రిటికల్ థింకింగ్ లాంటివి. అంటే ఏంటంటే దాన్ని లెట్ మీ బి మోర్ స్పెసిఫిక్. క్రిటికల్ థింకింగ్ అంటే ఒక వర్డ్లో కదా, లెట్ మీ మోర్ స్పెసిఫిక్. ఒక పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగ ముక్కలుగా చేయాలి, దాన్ని ఎనాలిసిస్ అంటారు, అది ముఖ్యం. రెండోది, ఈచ్ ప్రాబ్లంకి మనం అడిగితే కనుక ఆన్సర్ వస్తుంది, ఈ ఆన్సర్లన్నీ కలుపుకోవాలి, అది సింథసిస్. ఎనాలిసిస్ అండ్ సింథసిస్ అది బాగా ముఖ్యమవుతుంది. దట్స్ వన్ స్కిల్, వెరీ వెరీ క్రిటికల్. రెండోది ఆ స్కిల్ ఏంటంటే ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్ గుడ్ టేస్ట్. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఒక చైర్ ఉంది, కార్పెంటరీ ఉంది, ఒక చైర్ చేస్తాడు మామూలు వాడు. అది బాగా ఉన్నదో లేదో వాడికి సరిగ్గా తెలియకపోతే కనుక ఏం 4 కాళ్ళని మీరు కూర్చోవచ్చో చైర్ అనేచ్చును. అదే చైరు ఒక 2 కోట్లు కూడా అమ్ముడుపోవచ్చును వాడు సరిగ్గా చేస్తే కనుక. అంటే నగిషీలు చెక్కి ఒక ఆర్ట్ వర్క్ లాగా చేస్తే. ఒక డేనిష్ మ్యూజియంలో కొన్ని చైర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చైరు ₹1 కోటి 2 కోట్లు అవుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు ద డిజైన్ ఆర్కిటెక్ట్స్ చేశారు కాబట్టి. అంటే అది మొదటి చైర్ కాబట్టి. బట్ ఏరాం లాంటి చైర్లు అంటే ఒక్కొక్క చైరు లక్షలు అవుతుంటుంది అనమాట. అండ్ ఇంజనీరింగే కాకుండా డిజైన్ ఆస్పెక్ట్. అంటే ఏంటంటే వాట్ ఈజ్ గుడ్ అనేది నేర్చుకోవాలి. అది ఎందుకు ఫండమెంటల్ ఈ దేశంలో అంటే ఐవ్ సీన్ మెనీ పీపుల్ ఏంటంటే ఈ విధంగాను ప్రాబ్లమ్ని బ్రేక్ డౌన్ చేయటం అదంతా వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఎందుకంటే ఇది కొంచెం తెలివితేటలతో తెలుస్తుంది. కానీ గుడ్ టేస్ట్ అన్నది మటుకు తెలివితేటలతో రాదు. అది కొంచెం గురుముఖత వస్తుంది అనుకోవాలి. ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్, అది ఆర్ట్ అనమాట. అదేంటంటే ఒక ట్రెడిషన్ రావాలి. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రోగ్రామింగ్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దిస్ ఇస్ ద ఆర్ట్ అనమాట. ఏంటంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ. మన వెబ్సైట్ ఉంటుంది, ఉదాహరణకి మన రైల్వేస్ వెబ్సైట్ ఉంటుంది. బెదవే ఇది ఒక స్టాండర్డ్ ప్రాబ్లమ్ నేను అంతకుముందు ఎంప్లాయీస్కి ఇచ్చేది అన్నమాట. రాంగ్లోనే ఆ రైల్వే వెబ్సైట్ చూసి దాన్ని తిరగరాయండి అని చెప్పాను. ఎందుకంటే ఆ వెబ్సైట్ అంత గొప్పగా ఉండదు, దాని నుంచి అన్నీ చేయొచ్చును, చేసినంత మాత్రం దట్స్ నాట్ గ్రేట్. అంటే ఇట్స్ ఆల్వేస్ దిస్ ఏంటంటే మీడియోక్రిటీ, యాక్సెప్టింగ్ మీడియోక్రిటీ ఈజ్ ఎనిమీ ఆఫ్ గ్రేట్నెస్. ఏంటంటే ఈ చాట్ జీపీటీ విల్ బీ చాట్ జీపీటీ ఆర్ ఎల్ఎల్ఎం ఆర్ ఏ ఈవెన్చువల్లీ విల్ లెట్ us బి గ్రేట్, బట్ వీ హ్యావ్ టు ఇమాజిన్ దట్ గ్రేట్నెస్. అది మనకి చెప్పదు. ఓకే, సో వెంట్ టు మోర్ ఆఫ్ ద క్రాఫ్ట్ ఆర్ట్ టైప్కి వెళ్ళాము. అండ్ ఆల్సో ద వే స్టార్టెడ్ అబౌట్ దాన్ని సింథసైజ్ చేసుకుని అనలిటికల్ ఎబిలిటీస్ సింథసైజ్ చేయగలటం. అది ఇంకో ఫ్రేమ్వర్క్లో సిలబస్ని టాకింగ్ టు యూజీసీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు క్లాసిఫై ఎలా చేశారంటే వాళ్ళు దే కేటగరైజ్ 3 areas: సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్. ఈ మూడింటిని చేసి కరికులంలో పెడతారు. మ్యాథమెటిక్స్ ఐ థింక్ దే పుట్ ఇంటూ ద సైన్స్ కేటగిరీలోకి పెడతారు. కొంత మ్యాథమెటిక్స్ అక్కడ నేర్పిస్తారు. సైన్స్ తర్వాత టెక్నాలజీ అంటే స్పెసిఫిక్ లాంగ్వేజెస్ అండ్ టూల్స్, అప్లికేషన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్. రైట్. ఇంత మటుకు వీటి మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దట్? ఐ ఆల్సో మెన్షన్ సమ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎఫిమెరల్. అంటే ఏంటంటే ఎక్కువ నాలుగు ఉపయోగపడింది అనుకుంటాం. బట్ ఈవెన్ దెన్ అది బాగా అవసరం అవుతుంది. ఎలాగంటే చెప్తున్నాను, మనకు క్యాలిక్యులేటర్ మాత్రం లెక్కలు పూర్తిగా రాకపోతే చాలా డేంజర్ అవుతుంది. ఎందుకంటే అది ఇచ్చిన ఆన్సర్ని వెరిఫై చేయాలి. మనకు ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. అప్పుడుంటే కనుక మనకు డీటెయిల్స్ తెలియకపోయినా కూడా కొంచెం ఇంట్యూటివ్ అండర్స్టాండింగ్ ఉండాలి. రెండోది, ఈ చాట్ జీపీటీ లాంటి సిస్టమ్స్ వాడుకోవడానికైనా తెలిసిన నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటాం, ఏనాడు వాడుకోం. దానికి బదులు ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని బాగా వాడుకోవటం నేర్చుకుంటే కనుక అది చాలా ఉపయోగం. ఈ చాట్ జీపీటీ ఇచ్చిన దాన్ని డిప్లాయ్ చేయాలి, దాన్ని రన్ చేయాలి, ఏదో చేయాలి కదా, అది ఉపయోగం. అందుకేంటంటే అటువంటి ఈవెన్ దో ఫండమెంటల్ నాలెడ్జ్ అవసరమైనప్పుడు కొన్ని సబ్జెక్టులు బట్టి ఫండమెంటల్ నాలెడ్జ్ కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం. ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు ఇంతవరకు నేను 40 ఏళ్ళ నుంచి నేర్చుకుంది, ఇప్పటికీ నాకు ఉపయోగపడుతుంది. ఏంటంటే వెరీ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. థ్యాంక్ఫుల్లీ ఐ చోజ్ ద రైట్ ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ స్టిల్ సర్వైవింగ్. ఏంటి, యూనిక్స్. అది ఇప్పటికీ ఉపయోగపడుతుంది. రెండోది, నెట్వర్క్ ఏమాత్రం మారలేదు, పెద్దగాను అంతే ఉంది. ఎందుకంటే మార్చడం చాలా కష్టం. సో ఆ నాలెడ్జ్ ఎప్పటికీ ఉపయోగపడుతుంది. ఈ మూడోది, ఐ నీడ్ సమ్ టూల్స్ దట్ ఆల్వేస్ సర్వ్ మీ. ఏంటంటే ఎయిర్టెల్ నుంచి కొన్ని స్క్రిప్టింగ్ దగ్గర నుంచి అన్నీ, అది ఎప్పుడో 80లో నేర్చుకున్నాను, అది ఇప్పటికీ పనికి వస్తుంది. అది ఈ 3-4 ఏమిటి, ఇది వెరీ వెరీ ప్రాక్టికల్.
అంటే ఇదేం థియరిటికల్ కాదు, వెరీ ప్రాక్టికల్. ఆ 3-4 ప్రాక్టికల్ స్కిల్స్ అది కంప్లీట్లీ ఉపయోగం, రైట్. ఇక తీరకు ఇటువైపు వచ్చేటప్పటికి ఏమిటి, లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఏంటంటే నాట్ డే టు డే విచ్ ఏఐ కెన్ డూ వెరీ వెల్. ఇది ఏంటంటే ఎక్కాలి, బేసిక్ ఎక్కాలాగా అనమాట. ప్రతి సెకండ్ వాడుతుంటే పోయి క్యాలిక్యులేటర్ తీసుకోవడం కుదరదు, అప్పుడప్పుడు తెలుసుకోవాలి. ఆన్ ద హై ఎండ్ వరకు వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెల్ అంటున్నాం కదా, కష్టపడి 6 నెలల పాటు నేర్చుకున్నాం కాంప్లికేటెడ్ సీక్వెల్ క్వరీస్ రాయటం. ఏ మాత్రం అవసరం లేదు ఈనాడు, అవసరం లేదని చెప్పను, వ్యాలిడేట్ చేయగలిగానని మనకు కూర్చొని రాయం. ఎప్పటి నుంచో టూల్స్ జనరేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కనుక చాట్ జీపీని అడిగితే అది చేస్తుంది. స్కీమా డిజైన్ అది చక్కగా చేస్తుంది. ఉన్న స్కీమా డిజైన్స్ కొంచెం బాగు చేయమంటే చేసేస్తుంది. ఇవన్నీ మేము డే అండ్ డే ఒకటి ఇప్పటికే వాడుతున్నాం, ఇప్పుడు కొత్త కాదు. సీక్వెల్ అనేది ఓఆర్ఎం వచ్చిన తర్వాతే దాదాపుగా జనాలు సీక్వెల్ రాయడం మర్చిపోయారు. ఇంజనీర్స్ అనేవాళ్ళు సీక్వెల్ రాయడం అనేది దాదాపు. కానీ ఏమవుతుందంటే టూల్స్ జనరేట్ చేసినాను కొంచెం హై పెర్ఫార్మెన్స్ సిస్టమ్స్ వచ్చేటప్పటికి, బై ద వే స్కీమా డిజైన్ ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. ఆ సీక్వెల్ వరకు వచ్చేప్పటికి హై ఎండ్ సిస్టమ్ వచ్చేప్పటికి ఇట్స్ వెరీ కామన్ టు హ్యాండ్ రైట్ కోడ్ బికాజ్ ఇట్స్ కాంప్లికేటెడ్ కాబట్టి. బట్ స్టిల్ అది కూడా అదృశ్యం అయిపోతుంది. ఇంకాను టూల్స్ అనేవి, టూల్స్ వాల్యూ అనేది జనరల్గా తగ్గిపోతుంటుంది. కాదు, బట్ అదర్ వే రౌండ్ నేను చెప్పాను కదా, కొన్ని టూల్స్ వాల్యూ, ఫండమెంటల్ టూల్స్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్కింగ్, ఆర్ ఏ వే టు వర్క్ విత్ ద కంప్యూటర్, ఆ టూల్స్ వాల్యూ మటుకు ఎప్పటికీ ఉంటుంది. కొన్ని ఎసోట్రిక్ టూల్స్ వరకు వచ్చేప్పటికి, ఇన్ఫ్రీక్వెంట్లీ వాడే టూల్స్ వరకు వచ్చేప్పటికి అది ఏఐ బాగానే చేసేస్తుంది. అంతేకాకుండా వెరీ స్ట్రక్చర్డ్ టూల్స్ ఉంటే కనుక అది ఏఐ చేసేస్తుంది. నిజానికి ఇప్పుడు ద వే నేను ఇప్పుడు ప్రోగ్రామ్ నేర్చుకుంటుంది చేయటం ఎలా చేస్తానంటే, ఆ ప్రాబ్లమ్ని కొంచెం పెద్ద ప్రాబ్లం తీసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి దానికి అడుగుతాను అనమాట ఒక ప్రశ్న, అది ఇస్తుంది. ఇచ్చిన దాన్ని నేను వెరిఫై చేసి దాన్ని కాపీ చేసుకుంటాను. అలా కంబైన్ చేసుకొని చివరికి ప్రోగ్రామ్ రాస్తుంటాను. అటువంటిప్పుడు ఏమిటి, నేను రాయటం లేదు కదా ప్రోగ్రాము. అంటే అనాలజీ ఏంటంటే 1980స్లో అల్గారిథమ్స్ మీద చాలా ఫోకస్ ఉండేది. ఆ అల్గారిథమ్స్ కష్టపడి మేము అన్ని యాక్చువల్లీ ఆ రోజుల్లో ఒక మా క్లాస్మేట్స్ కలిపి కొన్ని పేపర్లు కూడా రాసాము. ఏంటి లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ అని రకరకాల పేపర్ అవన్నీ రాసాం. కాంప్లెక్సిటీ పట్టుకుని అల్గారిథమ్స్ ఆప్టిమైజ్ చేయటం ఛాలెంజ్ అంతా ఎంతసేపు దాంట్లో ఉండేది. అది బాగా ఇంట్రెస్టింగ్, మ్యాథమెటికలీ వెరీ ఇంట్రెస్టింగ్, అందుకని దాని మీద ఎప్పుడు పడేవాళ్ళం. కానీ తర్వాత ఇప్పుడు అది పెద్దగా ఉపయోగం కాదు. ఇప్పుడు బాగా కాంప్లికేటెడ్ 2000స్లోకి వచ్చేప్పుడు ఇది బాగా కాంప్లికేటెడ్, ఇంటిగ్రేషన్ బాగా కాంప్లికేట్ అయింది. ఏంటి 2 అప్లికేషన్లు దాంతో మాట్లాడవు. ఈ పెద్ద కంపెనీలు స్టార్ట్ అయ్యాయి, టిప్కో నుంచి ఆరకిల్ వరకు. అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, సిస్కో, డెల్, ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఇంటిగ్రేషన్, ఐబిఎం యాక్చువల్లీ వెబ్ స్పియర్ అంతాను, మళ్ళీ మైక్రోసాఫ్ట్, ఇవన్నీ ఈ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అక్కర్లేదు, ఈ కాంపొనెంట్ చూపించి కాంపొనెంట్ ఈ విధంగా డిజైన్ చేయమంటే చేసేస్తుంది. దాంతో ఏంటంటే ప్రాబ్లం మూవ్ సమ్వేర్ ఎల్స్, ఇంకో చోట ప్రాబ్లం ఉంటుంది. మనం ఏంటంటే మనకు తెలిసిన ప్రాబ్లం దగ్గర ఉండకూడదు, ఏం ప్రాబ్లం రాబోతున్న ప్రాబ్లం దగ్గర ఉండాలి. రాబోతున్న ప్రాబ్లం ఏమిటి, ఈ నేను డిస్క్రైబ్ చేస్తున్నాయి, హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ రైట్లీ అండ్ హౌ టు రికగ్నైజ్ ద ఆన్సర్ ఇట్ గివ్స్, అండ్ ఆల్సో హౌ టు హ్యావ్ గుడ్ టెస్ట్ సో దట్ ఈజ్ యూ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఎనాలజీ ఏంటంటే ఇంటి దగ్గర పనిచేసే వాళ్ళు ఉండొచ్చును, పని వాళ్ళు ఉండొచ్చును, వాళ్ళు హౌ దే క్లీన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాక్ట్లీ హౌ యూ బేసికలీ ఆస్క్ దెమ్. వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్ దాన్ని బట్టి చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ కన్వే చేయగలగాలి. మన డ్రైవర్ ఉంటే ఎక్స్పెక్టేషన్ కన్వే చేయగలగాలి. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే మీకు ల్యాండ్స్కేప్ మాట్లాడుతున్నాం కాబట్టి ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే, మనకి ఉన్నప్పుడు అల్గరిథమ్స్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, మనంతసేపు ఆప్టిమైజ్ మనం లిమిటెడ్ రిసోర్స్ తోటి ప్రోగ్రామ్ చేసాం. మెమరీలు, డిస్క్లు చాలా తక్కువ ఉండేవి, ప్రాసెసింగ్ పవర్ తక్కువ ఉండేది. మనం ఎంతసేపు ఆప్టిమైజేషన్. ఇప్పుడు ఈవెన్ ప్యారలిజం కూడా, సింక్రనైజ్ అవన్నీ చాలా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు ఈ క్లౌడ్ కంపెనీ వచ్చిన తర్వాత రిసోర్స్ చీప్ అయిపోయిన తర్వాత ఆప్టిమైజేషన్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. సాల్వ్ ఇట్ అండ్ హార్డ్వేర్ విల్ టేక్ ఓవర్. ఆ ఇన్ఎఫిషియన్సీ చాలా ఇంజనీరింగ్లో వచ్చేసింది. దాంట్లో ఈ చాట్ జీపీటీ లాంటి వచ్చినప్పుడు, ఒక అల్గరిథం మీద చాట్ జీపీటీ జనరేట్ చేస్తున్నప్పుడు హూజ్ జాబ్ ఇట్ ఈస్ టు సీ దట్. అది కరెక్టే. ఒకటి నేను చెప్తాను, అది ఫస్ట్లో మేము అసెంబ్లీ లైన్లో ప్రోగ్రామ్ వేసేవాళ్ళం. ఎలా అంటే మాకు కాంపిటీషన్ ఉండేది, ఎంత ఫాస్ట్గా రన్ చేయగలం అనేది. మేము 18 కోడ్స్లో, అంటే అప్పుడు ఫస్ట్ నాకు గుర్తుంది, నేను 21 కోడ్స్లో ఆప్ కోడ్స్లో రాస్తే మా ఫ్రెండ్ 18 కోడ్స్లో రాశాడు. నౌ దట్ గై ఈజ్ ద ఫౌండర్ అండ్ సిటీఓ ఆఫ్ కంపెనీ కాల్డ్ ఏరోస్పైక్. ఆప్టిమైజేషన్ ఏంటంటే, ఆప్టిమైజేషన్ అప్పుడు ఇంపార్టెంటే ఉంది. బట్ ప్రోగ్రామింగ్ వచ్చినప్పుడు మనకు ఏంటి, మనం పాస్కల్లో రాసేవాళ్ళం, ముందు తర్వాత సీలో రాసేవాళ్ళం. అది చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇన్ఎఫిషియన్సీ వచ్చేసింది. బట్ వీ లివ్డ్ విత్ దట్ ఇన్ఎఫిషియన్సీ బికాజ్ ఏమిటి, మనం ట్రేడ్ చేసుకున్నాం కంప్యూటర్ ఇన్ఎఫిషియన్సీ వర్సెస్
హ్యూమన్ ఎఫిషియన్సీ హ్యూమన్ టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ కాబట్టి దాన్ని చీప్గా చూసుకోవటం వల్ల అయింది. కానీ ఇప్పటికీ చూస్తే కనుక డివైస్ డ్రైవర్లు అన్నీ ఉంటాయి కదా, ఆయన అసెంబ్లీలో రాస్తారు. ఎందుకంటే అది 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి అది ఇది ఒక్కడ కనుక ఒక 6 నెలలు టైం స్పెండ్ చేస్తే ఇది పేస్ ఆఫ్ 1,00,000 మంది దాన్ని వాడుతుంటే కనుక. అలాగే ఇప్పుడు ChatGPT అదంతా ఉన్నది కదా, ఆ ChatGPT వాళ్ళంతా కొంచెం ఇప్పుడు ఉదాహరణకి టెన్సర్ఫ్లో అన్నీ ఉన్నాయి, కేరాస్ ఇటువంటివన్నీ ఉన్నాయి, పైటార్చ్ అవన్నీ పైథాన్లో రాశారు. పైథాన్లో రాసి ఏంటి సిలో ఎక్స్టెన్షన్లు రాసుకుంటూ వచ్చారు. ఇప్పుడేంటి ఆ స్పీడ్ సరిపోవటం లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ ప్రపంచంలో దానికి ఏఐకే పోతుంది ఇప్పుడు. అందుకని ఏం చేస్తున్నారు, దాన్ని బాగా ఫాస్ట్గా ఎలా రాయటము, రస్ట్లో రాయటమా, సిలో రాయటమా, కొంతమంది అటెంప్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బాగా వెరీ వెరీ సీనియర్ నేమ్స్ లైక్ యాన్లు ఎక్కువ ఉన్నటువంటి ఏఐలో వాళ్ళందరూ వాళ్ళు దీని మీద ఆప్టిమైజేషన్ ఫోకస్ చేస్తున్నారు. దాని అర్థం అంటే ఆప్టిమైజేషన్ రోల్ ఉంటుంది, కానీ ప్రపంచం అందరూ చేయక్కర్లేదు. అది 10% కూడా కాదు, 1% to 2% దాని మీద కష్టపడతారు. వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళు చేయాలి. మిగతా అందరికీ ఆప్టిమైజేషన్ అక్కర్లేదు. సో 4 అడుగులు ముందుకు వెళ్ళాలంటే 2 అడుగులు వెనక్కి వెళ్ళాలి. రైట్. అది కొంతమంది ముందుకు వెళ్తారు, కొంతమంది ఎక్కడ వెళ్తారు. దాని అర్థం ఏంటంటే ఓవరాల్ సిచ్యువేషన్ పెరుగుతుంది. ఓకే. అంటే నేను సాధారణ కాలేజీలకు పెడితే కనుక వాళ్ళు అడుగుతారనమాట, ఇవన్నీ నేర్చుకోకపోతే ఎలాగా, మరి ఎవరు రాస్తారు, ఏ మోడల్స్ ఎవరు చేస్తారంటే నేను వాళ్ళకి సాధారణ చెప్తాను, ఇంతమంది కాలేజీలు చూసాము, ఇన్ని కంపెనీలు చూస్తున్నాము, అట్ మోస్ట్ 1% ఎంగేజ్ ఇన్ దట్ యాక్టివిటీ. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, రెగ్యులర్ రొటీన్ యాక్టివిటీస్ చేయాల్సిందే. అందుకని నా రికమెండేషన్ ఏం చెప్తున్నా అంటే, ఈ కంప్యూటర్ సైన్స్ కరిక్యులం మొత్తాన్ని దీన్ని తీసేసి అందులో కొంచెం అన్ఇంపార్టెంట్ పార్ట్ని కార్వ్ అవుట్ చేసి దాని బదులు డొమైన్ సెంట్రిక్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అంటే ఏంటంటే కంప్యూటర్ సైన్స్ షుడ్ నాట్ బి కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఫిన్టెక్, కంప్యూటర్ సైన్స్ ఫర్ బయాలజీ, కంప్యూటర్ సైన్స్ లాజిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ ఐ డోంట్ నో కార్పెంటరీ, వాట్ ఎవర్ యూ వాంట్. కంప్యూటర్ సైన్స్ అనేది ఇట్స్ లైక్ రీడింగ్ అండ్ రైటింగ్, ఇట్స్ ద బేసిక్ థింగ్స్. ఆఫ్టర్ దట్ ఎనీథింగ్ కెన్ బి యాడెడ్ టు దట్. అది రావాలని నేను అనుకుంటూ ఉన్నాను. దట్ ఈస్ యాక్చువల్లీ లీడింగ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో ఇప్పటిదాకా మనం వచ్చిన మార్పులు, కంప్యూటర్ సైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడ దాకా వచ్చింది, ల్యాండ్స్కేప్ వచ్చింది. కాబట్టి దీనికి తగ్గట్టుగా మన చదువులు ఉండాలి, మన కరికులం అది ఉండాలి. టు బిగిన్ విత్ మన ఇండియన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, తెలుగు ఇక్కడ స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మొట్టమొదటి మనకు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇక్కడ వస్తే మొట్టమొదటి మనకు వచ్చే ప్రాబ్లం అంటే మనదంతా ఎగ్జామ్ డ్రివెన్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా మనం ఎగ్జామ్ ద్వారానే టెస్ట్ చేసి వస్తాము. ఇక్కడ వెస్ట్లో మోర్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్. టు బిగిన్ విత్ మనకు కొంచెం డిసడ్వాంటేజ్తో స్టార్ట్ చేస్తాం ఇండియన్ స్టూడెంట్స్. ఇప్పుడు చేంజెస్ కూడా పోల్చుకుంటే, అండ్ ఇప్పుడేమో మళ్ళీ జాబ్స్ ఏమో కామన్ జాబ్స్, అమెరికా వాడు, యూకే వాడు, మనము, రష్యా వాడు అందరం ఒకే ప్రాబ్లం మీద ఒకే సందర్భం ఒకే టైంలో చేయాలి పనిచేసేటప్పుడు. చదువులేమో ఇన్ని రకాల చదువులు తేడాలు ఉన్నాయి. ఇప్పుడు అసలే మనం ఒక డిసడ్వాంటేజ్ స్టేట్లో ఉన్నప్పుడు, ద వే ఇంజనీర్స్ అండ్ వెస్ట్ ఆర్ ట్రైన్డ్ వర్సెస్ అస్ అవుట్ ఆఫ్ కాలేజ్, ముందే మాట్లాడుకున్నాం. Day 1 వర్ నాట్ రెడీలీ ఎలిజిబుల్ ఫర్ జాబ్ అని. ఇప్పుడు దీనికి తగ్గట్టు ఇప్పుడు ఏఐ కూడా ఇది కూడా వస్తున్నప్పుడు మన కరికులం ఎలా మారాలి మన కాలేజెస్లోను, యూనివర్సిటీస్లోను? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒకటి నేను చెప్పాను అనుకుంది అంటే, నేను కొంచెం మిస్గైడ్ అటెంప్ట్లు చూశాను. ఏంటంటే ChatGPT మేము ప్రశ్నలు ఇస్తాం, హోంవర్క్ ఇస్తాం, ChatGPT వాడకూడదు అని చెప్పటం. అది తప్పు అనుకుంటున్నాను. ఎలాగంటే వాళ్ళు ఆపలేరు, అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేరు అన్నట్లు ఈ ప్రపంచాన్ని ఆపలేరు. ఎలాగంటే గూగుల్ వాడద్దు అని చెప్పినట్లు అనమాట. ఇప్పుడు అందరూ గూగుల్ వాడుతున్నారు, ఏముంది, అందరూ స్టాక్ ఓవర్ఫ్లో వాడుతున్నారు. ఎంత ఇదంటే వాళ్ళు బయటకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేసిందో అది కూడా నేర్చుకోవాలి కదా. అంటే ఇందాక అన్నట్లు కొంచెం ఇంటర్నలైజ్ అయిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాక్టీస్ చేయించవచ్చు, కానీ ఆ తర్వాత ఇన్సిస్ట్ చేయటం మటుకు వదిలేయాలి. అంటే ఏంటంటే ఈ బేసిక్స్ కొంచెం ప్రాక్టీస్ చేసి సో దట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ వచ్చేదాకా చేయించవచ్చును. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు పెద్ద ప్రాబ్లం, దే హ్యావ్ టు టేక్ సఫిషియెంట్లీ లార్జ్ ప్రాబ్లం. చిన్న ప్రాబ్లమ్స్ అయితే పెద్ద ఉండదు, నేర్చుకునేది ఉండదు. సఫిషియెంట్లీ రీల్ లార్జ్ సిస్టమ్ ఒకటి తీసుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసుకొని ఓవర్ ద లాంగ్ పీరియడ్ దానికి ఒక ఎండ్ టు ఎండ్. అంటే ఏంటంటే మనకు సాధారణంగా ఎలా ఉంటుందంటే, వాడు ఒకప్పుడు జోకేస్తున్నాడు, ఇండియాలో లైబ్రరీల కంటే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజీ కూడా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రాస్తాడు, కానీ ఎక్కడ డిప్లాయ్ చేయరు, ఎక్కడ రన్ చేయరు, ఏమి ఉండదు. కానీ తేడా ఏంటంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే బిగినింగ్ టు ఎండ్ ఒక రీల్ అప్లికేషన్ చేయాలి. ఆ బిగినింగ్ టు అనేది ఇంపార్టెంట్. ఆ చిన్న మొక్క చేయడం కాదు, ఎందుకంటే చిన్న మొక్క అది ప్రమాణం చేస్తుంది ChatGPT. మీ వాల్యూ ఏంటి, బిగినింగ్ టు ఎండ్ చేయగలగాలి. అంటే ఏంటంటే కాన్సెప్ట్ దగ్గర నుంచి
దానికి ఎలాగ రిక్వైర్మెంట్ తీసుకోవాలి, ఎలాగ సక్సెస్ క్రైటీరియా సెటప్ చేయాలి, ఎలాగ డాక్యుమెంట్ చేయాలి, తర్వాత ఎలాగ ప్రాబ్లమ్ బ్రేక్ డౌన్ చేయాలి, ఎలాగ డిజైన్ చేయాలి, ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగ రోల్ అవుట్ చేయాలి, ఎలాగ ఫీడ్బ్యాక్ తెచ్చి ఇంప్రూవ్ చేయాలి, అవన్నీ నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకున్నప్పుడు ఏంటి, చాట్‌జీపీటీ ఇప్పటికీను, చాట్‌జీపీటీ అంటే నేను ఎల్ఎల్ఎం అని జనరల్గా వాడతాను, క్లాడ్ అవ్వచ్చును, ఏదైనా అవ్వచ్చును, రైట్. ఇప్పటికీ ఏం చేస్తుంది, ఒక చిన్న ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేస్తుంది, కానీ ఈ మొత్తాన్ని చేయమంటే కనుక దానికి వల్ల కాదు. దానికి చాలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్ అదంతా. అందుకని మనం ఏం చేయాలంటే, అట్లీస్ట్ ఫేవరెట్ స్టూడెంట్ నేను ఇచ్చేస్తాను, మొదటి నుంచి చివరి వరకు నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కనుక అది నా రెజ్యూమే పెట్టుకుంటాను. నేను చాట్‌జీపీటీ వాడతాను, క్లాడ్ వాడతాను, ఏది కావాలంటే అది వాడతాను. కానీ బిగినింగ్ టు ఎండ్ ప్రాబ్లం ఉంది కదా, మిగతా వాళ్ళు 3 నెలలు తీసుకుంటే నేను 2 వారాలు తీసుకుంటాను అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడు నాకు ఉద్యోగం వస్తుంది. సో మీకు చెప్పిన దాన్ని ఇప్పుడు ఇలా అర్థం చేసుకుంటే అది కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు నేను ఇంతకుముందు అనుకున్నాను కదా, సైన్స్ టెక్నాలజీ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అనుకున్నాం కదా, మనం చదువుకున్నప్పుడు బాటమ్ అప్, ముందు సైన్స్ నేర్పించి, తర్వాత టెక్నాలజీ నేర్పి, తర్వాత అప్లికేషన్ నేర్పించి, ఇప్పుడు రివర్స్ ఆర్డర్లో వెళ్ళాల్సి వస్తుందంటారా? లేదు, ఏంటంటే ఇట్ ఈస్ బాటమ్ అప్ అండ్ టాప్ డౌన్ రెండును. ఏంటంటే ఇన్ లాట్ ఆఫ్ వేస్ the separation between science and technology is probably not very relevant for us, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ have merged. But practical and theoretical, that let's draw the distinction. ఈ థియరిటికల్ వర్క్ వచ్చేటప్పటికి దిస్ షుడ్ ప్రొవైడ్ క్రిటికల్ థింకింగ్ ఏంటి, ఎనాలిసిస్, సింథసిస్ అవన్నీ రాశాను కదా దాన్ని. ఎక్కడ వరకు వచ్చేటప్పటికి ప్రాక్టికల్ వర్క్ వచ్చేటప్పటికి వాళ్ళకి ఏం తెలియాలంటే, వాళ్ళకి ఈ సమ్ బేసిక్ టూల్స్ తెలియాలి. రెండోది బేసిక్ కమ్యూనికేషన్స్ టూల్స్ తెలియాలి. ఎందుకంటున్నానంటే నేను కమ్యూనికేషన్ టూల్స్ అని ఏంటంటే, అల్టిమేట్లీ సిస్టమ్ డిజైన్ కానీ సిస్టమ్ కానీ మనం మనుషుల కోసమే చేస్తున్నాం, అంచేత మనుషులకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అవన్నీ. సో అది ఎలాగ చేయాలి, ఎలాగ బ్రేక్ డౌన్ చేయాలి, ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలాగ రియల్ వరల్డ్ నుంచి ఆ ప్రాబ్లమ్ని ఎలాగ దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి, ఈ సొల్యూషన్ తీసుకెళ్ళి ఎలాగ రియల్ వరల్డ్లోకి ట్రాన్స్లేట్ చేయాలి, అవన్నీ మనం మన బుర్ర మనం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం మారుతూ వస్తూ ఉంటుంది, మనం ప్రపంచంలో వాళ్ళం కాబట్టి వీఆర్ ద బెటర్ క్యాండిడేట్స్ అండ్ ఏఐ టు బీ ఏబుల్ టు డూ దట్. ఇది బట్ అది ప్రాక్టికల్ వైపు వచ్చేప్పటికి. థియరిటికల్ వచ్చేప్పటికి ఫండమెంటల్ నాలెడ్జ్ ఎప్పటికీ ఉపయోగం ఉంది. ఎందుకంటే అదేంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్ ఏమిస్తుంది, మనకు ప్రాబ్లం తీసుకుని మనకు ఎలాగ మెంటల్ మోడల్ క్రియేట్ చేసుకోవటం కోసం, మైండ్లో ఎలాగ ఇమాజిన్ చేసుకుంటాము, దాన్ని ఎలాగ బ్రేక్ డౌన్ చేస్తాము, అన్నిటికీ ఈ థియరిటికల్ నాలెడ్జ్ బాగా ఇస్తుంది. ఇప్పటికీ నేను నా పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ చేశాను. కంప్యూటర్ సైన్స్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేశాను. ఇన్ పర్టికులర్ నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీనింగ్ ఎలా వస్తుంది దాని గురించి. అప్పుడు మేము ఏం చేయాలి, మోడల్స్ డెవలప్ చేసుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే అది మామూలుగా రాస్తుంటాం, బట్ దానికి ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ ఎలాగుంటుంది, ఇప్పుడు ప్రాబ్లం అది ఏదైనా రాస్తున్నప్పుడు కనుక ఏమైనా తప్పు వస్తే కనుక ఈ మోడల్లో తేడా వస్తుంది, నాకు ఏమంటే తెలిసిపోతుంది, అంత చెక్ చేయక్కర్లేదు. ఆ ఇంట్యూషన్ నాకు ఉంటుందన్నమాట. అటువంటి ఇంట్యూషన్ కనుక అది థియరిటికల్ నాలెడ్జ్. ఆ ఒకప్పుడేమో దాన్ని పెద్దగా ఉపయోగంగా చూసేవాళ్ళు కాదు, కానీ చిన్న ఈ డీటెయిల్స్ అన్నీ ఈ చాట్‌జీపీటీ చేయటం మూలంగాను ఇది ఇంపార్టెన్స్ కాబోతుంది. అంటే ఒక విధంగాను ఈ థియరిటికల్ ఇంపార్టెంట్ కాబోతుంది, అది కొంచెం బేసిక్ ఫండమెంటల్ అది ఇంపార్టెంట్ కాబోతుంది, ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాబోతుంది. ఈ మిడిల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అంటే ఏంటంటే అవన్నీ అంటే ఒక శాంపుల్గా ఒకటి ఇచ్చేసి ఇటువంటిది 100 రాయి అంటే అది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. అసలు ఆ స్కీమా చూపించేసేసి దాన్ని ఒక ఫార్మాట్ నుంచి ఇంకో ఫార్మాట్ కన్వర్ట్ చేయమంటే అదే రాసేస్తుంది. ఎంత రాసేస్తుంది అంటే ప్రోగ్రాంలో రాసేస్తుంది అనమాట. అంటే ఏంటంటే ఏ అనేది మనం చాట్‌జీపీటీ కింద అంటున్నాను కదా, ఏంటంటే మన పర్సనల్ గురించి. దానికి నెక్స్ట్ లెవెల్ అంటే ప్రోగ్రామాటికల్లీ మన ప్రోగ్రాంలో ఏఐ వాడి డైనమికల్లీ దాని నుంచి కోడ్ జనరేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అలా చేయటం, అది అందరు నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇంకా మన కాన్సెప్ట్ లెవెల్లో మనకు అర్థమవుతోంది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఒక కాలేజీలో క్లాస్ రూమ్లో ప్రాక్టికల్ మనకి కంప్లీట్ ఈ కాన్సెప్ట్ని కంప్లీట్గా డిస్టిల్ చేస్తే కెన్ యూ గివ్ మీ 2-3 న్యూ కోర్సెస్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్ దట్ ఏ కాలేజ్ వుడ్ హ్యావ్, అండ్ ఆ ఫ్యాకల్టీ ఏం నేర్పిస్తుంది క్లాస్లో, ల్యాబ్లో నేర్పించాలి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలి? ఆన్ ద ప్రాక్టికల్ సైడ్, ప్రాగ్మాటిక్ సైడ్ ఒకటి తప్పకుండా చేయాలి. నేనేం చేయాలని చెప్తాను. ఒక ఎంఐటీలో మిస్సింగ్ సెమిస్టర్ ఒక కోర్సు ఉంది. మేము మా కంపెనీ చేరిన ప్రతి ఒక్కళ్ళు ఆ కోర్స్ చేస్తాం. మిస్సింగ్ సెమిస్టర్ ఎందుకంటారు, ఇదేమిటంటే వాళ్ళు బీటెక్ అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకముందు ఆ సెమిస్టర్ లాంటిది ఒకటికి మనకు మిస్ అయిపోతాం, బేసిక్ ఎసెన్షియల్ నాలెడ్జ్. అంటే వాళ్ళకి అది ఉన్నదని కూడా తెలియదు, ఈ నాలెడ్జ్ మనకు అవసరం అని కూడా తెలియదు, తెలిస్తే నేర్చుకునేవాళ్ళేమో. ఈ కోర్స్ ఏంటి, ఈ నాలెడ్జ్ మీకు అవసరం, ఉద్యోగంలో పోతే ఇది నేర్చుకోండి అని చెప్తుంది అనమాట. అది అటువంటిది. సో అటువంటిది నేను ఫండమెంటల్గా పెడతాను. అదొకటి వితౌట్ నీ క్వశ్చన్. ఈ విధంగా ప్రాక్టికల్గా నాకు 2-3 కోర్సులు ఉన్నాయి. ఇప్పుడు ఎలాగంటే కొంచెం నేను గుడ్ టేస్ట్ అన్నాను కదా, అంటే వాట్ ఈజ్ గుడ్ అని తెలియాలంటే ఏంటంటే, నువ్వు రైటర్వి, నేను కొంచెం రాస్తాను,
తెలుగులో. మనం ఎలాగ నేర్చుకున్నాము, మనం చదువుకున్నప్పుడు ఇది మంచి రైటింగ్ అని రికగ్నైజ్ చేసిన తర్వాత మనం మంచి రైటర్లు అవ్వగలిగాం. చాలామంది ఏంటంటే నేను కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలకు వస్తారు కదా, వాళ్ళు ఏదైనా చెప్పగలరు, మీ ఫేవరెట్ హీరో అంటే చెప్పేస్తారు, కానీ నీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటంటే చెప్పలేరు. దాని ఏంటి ఎవరో ప్రోగ్రామ్ ఒక్కడు కూడా చదవలేదు. ఇప్పుడు రైటర్ అన్నవాడు పుస్తకాలు చదవాలన్నప్పుడు, పెయింటర్ అన్నవాడు పెయింటర్లు ఫేవరెట్ పెయింటర్ స్టైల్ చదువుకున్నప్పుడు మరి ప్రోగ్రామ్ రాసేవాడు ప్రోగ్రామ్ చదవకపోతే ఎలాగ తేడా ఉంటుంది. సో ప్రోగ్రామ్ చదవాలి అంటే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అ కోర్స్ వేర్ దే విల్ స్టడీ అ లార్జ్ పీస్ ఆఫ్ కోడ్, అండర్స్టాండ్ ఇట్ అండ్ క్రిటిక్ ఇట్ అండ్ లెర్న్ వాట్ ఈస్ గుడ్ అనేది అనమాట, అండ్ వాట్ ఈస్ బ్యాడ్. అది తెలిస్తే కనుక ChatGPT ప్రొడ్యూస్ చేస్తే కనుక ఇది నాకు నచ్చలేదు మళ్ళీ రాయని చెప్పొచ్చు. లేకపోతే అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అదే అది తీసేసుకొని మనం వాడేసుకుంటే కుదరదు వర్క్ అయినంత. అసలు ఎంబీఏలు అన్ని కేస్ స్టడీస్ ద్వారా చదువు నేర్పిస్తాయి. ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో కూడా మన కేస్ స్టడీస్ ద్వారా సంథింగ్ లైక్ దాట్ అనుకోవాలి. అంటే నేను మనం ఎలాగంటే కొన్ని ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్లో దే టేక్ వన్ బుక్. అంటే మాస్టర్స్ లెవెల్ చేస్తారు, అండర్ గ్రాడ్యుయేట్లు వచ్చారు, మాస్టర్స్ లెవెల్ దే టేక్ వన్ బుక్. ఆ సెమిస్టర్ అంతా ఒక్క పుస్తకం చదువుతారనమాట. ఒక్క పుస్తకం చదివి దాన్ని క్రిటిక్ చేసి మనం అనుకుంటాం అనమాట, ఎందుకు 10 పుస్తకాలు చదువుతుంది ఒకటే చదువుతున్నారు. ఈ పుస్తకం కాదు ఇంపార్టెంట్ అక్కడ. ద ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఈస్ హౌ యూ లెర్న్ టు రీడ్ ఏ బుక్ అనేది, హౌ యూ లెర్న్ టు రీడ్ ఏ ప్రోగ్రామ్, హౌ యూ లెర్న్ టు రీడ్ ఏ సిస్టమ్. అటువంటివన్నీ ముఖ్యం అవుతాయి. ఐ వాజ్ సేయింగ్ అబౌట్ క్రిటికల్ థింకింగ్ అంటే క్రిటికల్ థింకింగ్ ఆ విధంగా డెవలప్ అవుతుంది. లేకపోతే ఇన్ కాంటెక్స్ట్ వ్యాక్యూమ్ చెబితే కుదరదు. అంటే ఆ విధంగాను ఐ వుడ్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ టు టీచ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్ తీసి. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే హూ విల్ టీచ్ దెమ్, అది మనకు ట్రెడిషన్ లేదు. మా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు మనం కాలేజీలో ఎలా రావాలనుకున్న యూనివర్సిటీస్లో అలాగే ఫ్యాకల్టీ ఎలా మనకు తెలిసిన విషయం ఏంటంటే మన దగ్గర ఏవి అంత తొందరగా మూవ్ అవ్వవు. కానీ ప్రపంచం మిగతా అంతా మూవ్ అయిపోతుంది. స్టూడెంట్స్ వాళ్ళ దారి వెళ్తుకోవాలి. ఇంతకుముందు అమీర్పేట వెళ్ళి నేర్చుకున్నారు, లేకపోతే ఫినిషింగ్ స్కూల్స్కి వెళ్ళి నేర్చుకుంటున్నారు. మళ్ళంటి వాళ్ళ దగ్గరికి వస్తే ఇప్పటిదాకా మనం ఏం చెప్తున్నామంటే కాలేజీలో చెప్పేవి కాకుండా కొంచెం అల్గరిథమ్స్ నేర్చుకో, ఆపరేటింగ్ సిస్టమ్స్ నేర్చుకో, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకో, ఇలాంటి స్టాండర్డ్ ఇవి లేకుండా నీకు ఎవడు ఎక్కడానికి అవకాశం రాదు అని చెప్పి జనరల్గా వచ్చేమవుతుంది జావా అవుతుందని చెప్తారు. జావావి కాదురా, ఇవి అల్గరిథం నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ సాల్వ్ నేర్చుకోవాలి. ఇవి మనం కొన్ని సబ్జెక్ట్స్ మనం చెప్తాం. మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి వీళ్ళు అంటే కాలేజ్ అవి కాకుండా ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి? ఇప్పుడు అంటే కాలేజ్ పక్కన పెట్టి సొంతగా సంబడి హ్యాజ్ అ డ్రైవ్, సెల్ఫ్ డ్రైవ్ ఉన్నవాడు ఏం నేర్చుకుని. ఒకటేంటంటే కాలేజ్లో ఐ ఫుల్లీ అడ్వకేట్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్. ఏమిటంటే ఇది ఇంకోటి చూడండి, ఏఐకి జరిగిందా, ఏ కంటే ముందు మనకు ఒకటి జరిగింది పాండమిక్ రోజులో మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఈ ఎంఐటి నుంచి అన్ని కోర్సులు ఆన్లైన్ ఉన్నాయి, బ్రహ్మాండంగా పెట్టున్నారు, దాని నుంచి మనం నేర్చుకోవచ్చును. అంటే యూ డోంట్ హ్యావ్ టు సే మా ప్రొఫెసర్ మంచి ప్రొఫెసర్ కాదని చెప్పడానికి లేదు. యూ హ్యావ్ వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్. ఇది ఆ వరల్డ్ క్లాస్ ప్రొఫెసర్ ఎంఐటీలో టీచ్ చేసిన వాడే వాడి నుంచే వినొచ్చు. మనం విని మనకు అర్థం కాకపోతే వెనక్కపోవచ్చు, కొంచెం ఇంకా అర్థం కాకపోతే వాళ్ళు అడిగిన ప్రశ్నలు చూడొచ్చును, దానికి సమాధానం చూడొచ్చును. సో దాని అర్థం ఏంటంటే టీచర్లు చెప్పడానికి లేదు అని లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే కొంచెం గైడెన్స్ అవసరం, మనం సరిగ్గా నేర్చుకుంటున్నాం లేదా అవసరం. దానికోసం ఏమిటి, యూ హ్యావ్ టు క్రియేట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ గ్రూపుల ద్వారా నేర్చుకోవటము, టీచర్ గైడ్ ఉండి గ్రూపుల ద్వారా నేర్చుకోవటము, అటువంటి ఇంట్రడ్యూస్ చేయాలి. అదొకటి. రెండోది, యు ఆర్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ఇన్ స్పెసిఫిక్ టాపిక్స్ సబ్జెక్ట్స్ కదా. నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫండమెంటల్లీ యూ నీడ్ టు కమ్ ఫ్రమ్ టాప్ డౌన్. ఇక్కడ ఏంటంటే హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అనేది. ఐఎమ్ అస్యూమింగ్ వాళ్ళకి గుడ్ 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు మంచి ఎడ్యుకేషన్ ఉంది. అంటే ఏంటంటే కొంచెం ఫౌండేషన్, మ్యాథమెటిక్స్ ఫౌండేషనల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటే కనుక, ఈ టాప్ డౌన్ వస్తే కనుక మనకు ప్రాబ్లం నుంచి సొల్యూషన్ వరకు వచ్చేప్పటికి ఎటువంటి స్కిల్స్ అవసరం అవుతుంది. మన సాధారణంగా మనం ఇప్పుడు ఎలా నేర్చుకుంటాము, ఇప్పుడు నేను బయాలజీ నేర్చుకుంటున్నాను, ఎలా నేర్చుకుంటాను, ఏముంది కొంచెం టెక్స్ట్ బుక్ ఉంటుంది లేదా ఆన్లైన్ కోర్స్ ఉంటే దాని నుంచి నేర్చుకుంటాను. నాకు బయాలజీ ఏం అది వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా, దాంట్లో దూతే బయటికి రావడం కష్టం. కానీ నేను ఎలా నేర్చుకుంటాను, నాకు ఇది అవసరము, ఇది ఎలాగ వస్తుంది అని అక్కడ పోయి నేర్చుకుంటూ ఉంటాను అనమాట. దాంతో ఏంటంటే యూ కాంట్ సే దట్ ఈస్ ఐ లెర్న్ దీస్ 3 సబ్జెక్ట్స్ ఐఎమ్ గుడ్. నో, యూ డోంట్. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ వాట్ ఎవర్ యూ లెర్న్ దట్. అది కాలేజీని నేర్చుకుంటాం. బయటకు వచ్చిన తర్వాత వందలాది నీకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ ఎలా నేర్చుకుంటాము, ఎగ్జాక్ట్లీ ఆన్లైన్ నేర్చుకుంటున్నట్లే కాలేజ్ క్లాసులు ఉంటాయి. లేదా ఇది వండర్ఫుల్గా ఏం చేసినంత తెలిసిన ChatGPT పోయి ఐ వాంట్ టు లెర్న్ దిస్ టాపిక్, దిస్ ఈజ్ హూ ఐ యామ్, నాకు ఒక కోర్స్ క్రియేట్ చేయాలంటే చేసేస్తుంది. అది తీసుకొని
నాకు అప్పుడు పోయేసి ఈ ఆన్లైన్ కోర్సులు చూసుకోవచ్చును, ఫ్రీగా ఉండే కోర్సులు చూసుకోవచ్చును, యూట్యూబ్లో చూసుకోవచ్చును, అది నేర్చుకోవాలి. కానీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇది నాకు కనపడుతుంది బిగ్గెస్ట్ ప్రాబ్లం. నేను సాధారణంగా ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ సమాధానం బట్టి నేను అడుగుతాను అనమాట చివర ఎక్కడి నుంచి నేర్చుకున్నారని చెప్తారనమాట. ఏదో ఒక లోకల్ వాడు ఏదో చెప్తుంటాడు ఆన్లైన్, ఎందుకంటే ఈ ఫీల్స్ కంఫర్టబుల్ ది యాక్సెంట్, అందుకని వాళ్ళు చూసుకుంటారు. నేను అప్పుడు చెప్తాను ఎలాగూ పడే శ్రమ అంతే ఉంది, 6 గంటలు 8 గంటలు అది నేర్చుకుంటున్నావు, అటువంటిప్పుడు వరల్డ్ క్లాస్ లెవెల్ నుంచి నేను నేర్చుకోకూడదు. ఎందుకంటే వీళ్ళు టెక్నాలజీని చెప్తారు కానీ వాట్ దే డోంట్ టీచ్ ఈజ్ వాట్ ఈస్ గుడ్ అనేది, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అనేది తెలియదు. అది నేను అనేది అనమాట. ఆన్లైన్ నేర్చుకుంటారు అందరూ, కానీ ఆన్లైన్ నేర్చుకున్నప్పుడు ఐ సే దట్ ఈస్ గో టు ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సపోజ్ యూ వాంట్ టు లెర్న్ పైథాన్, లెర్న్ ఇట్ ఫ్రమ్ ద మాస్టర్. అంతేగాని లోకల్గా ఎవరో చెప్తున్నారు వాడు చెప్తూ నాకు అర్థమవుతుంది అక్కడ నేర్చుకుంటారంటే కొద్దిగా, ఎందుకంటే అటువంటి ChatGPT చేయగలదు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ట్రూలీ యూ గో టు ద మాస్టర్ అండ్ యూ వాంట్ టు లెర్న్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అనేది. అదొకటి ఇంపార్టెంట్ ఏరియా మనకి. ChatGPT నా ఉద్దేశంలో కూడా ChatGPT ముఖ్యంగా ఉపయోగపడేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి మన కెరీర్లో కూడా మనం చూసేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ వీ డెవలప్ ఈజ్ ఏ కొత్త డొమైన్ వచ్చినా సహజం తొందరగా నేర్చుకోవాలి. అక్కడ రోజుకో ఫిన్టెక్లో పనిచేయాల్సి వస్తుంది, ఇంకోటి దాంట్లో పనిచేయాల్సి వస్తుంది, సేల్స్ సొల్యూషన్ గురించి నేర్చుకోవాల్సి వస్తుంది. అవి మొత్తం ఆ సబ్జెక్ట్ ఒక్కొక్క దాంట్లో జనాలు కొన్ని సంవత్సరాలు బట్టి చదువుకునే దాన్ని మనం తొందరగా అర్థం చేసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది మొదట్లో మనం స్టార్ట్ చేసినప్పుడు వీ ట్రై టు రీడ్ ద హోల్ థింగ్, అది అవ్వదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఎంత కావాల్సిన దాని నాలెడ్జ్ ఎలా పట్టుకోవాలి అనేది తెలుసుకోవడం ఒక స్కిల్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఆ సమస్య ChatGPT తీర్చేస్తుంది. నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నాకు కావాల్సినంత సేల్స్ నేర్పించు అంటే అది కావాల్సిన సేల్స్ అది మనం కష్టపడాలి, బట్ అది గైడ్ చేయగలుగుతుంది. అప్పుడు మనం వెతుక్కుని ఎక్కడ వెతుక్కోవాలి ఏంటి అనే దానికి మనకు కావాలి, నాకు ఈ ప్రాబ్లం ఉంది. అదే ఆ ప్రాబ్లం ఫిన్టెక్ అనే కాదు, ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నవాడు ప్రతి 6 నెలలకు కొత్తది వచ్చేస్తుంది. అంతకుముందు నేర్చుకుంటుంటే ఇప్పుడు పనికిరాదు. సో ప్రతి 6 నెలలు కొత్త నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నేర్చుకోవటం అనేది మనకి కంప్యూటర్ సైన్స్లో కాన్స్టెంట్ పూర్తిగా ఎప్పుడు. కానీ థ్యాంక్ఫుల్లీ ChatGPT మనం నేర్చుకోవటం ఈజీ అవుతుంది, మనం నేర్చుకునేది కూడా మారుతుంది. అంతకుముందులా బోల్డ్ అని డీటెయిల్స్ నేర్చుకోనక్కర్లేదు. ఇప్పుడు కొంచెం కాన్సెప్ట్ బాగా తెలిసి ఉంటే కనుక ఆ డీటెయిల్స్ దానికి వదిలేసేసి అది ప్రొడ్యూస్ అని మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు. అందుకనే ఇందాక చెప్పినప్పుడు రీడింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది, మోర్ దాన్ రైటింగ్. ఐఎమ్ నాట్ మోర్ దాన్ బట్ ఈక్వల్ టు రైటింగ్. చివరికి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్ బయట ఓవరాల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా రకరకాల సబ్జెక్ట్స్ అవి ఉన్నాయి. ఆ ఎడ్యుకేషన్ మొత్తం అన్ని జనరలైజ్గా ఈ AI ద్వారా దాని మీద వచ్చే ఇంపాక్ట్ ఏదైనా బ్రీఫ్గా యువర్ అండర్స్టాండింగ్. ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే AI అనే కాదు, ఈ సోషల్ మీడియా దగ్గర నుంచి రకరకాల దగ్గర నుంచి AI కూడా కంటిన్యూలో పార్ట్. బిగ్గెస్ట్ థింగ్ నాకు కనపడుతుంది ఏంటంటే అంతకుముందు వాట్ ఈజ్ ట్రూత్ అనే దానికి ఒకటి ఆన్సర్ ఉండేది. ఇప్పుడు ఆన్సర్ ఎవరికి సరిగ్గా తెలియటం లేదు. నేను ఇఫ్ ఐ వర్ టు డూ ఇట్ వన్ కోర్స్ హై స్కూల్ వాళ్ళకి నేను పూర్తిగా ఒక కోర్సులు 2-3 పెడతాను. ఒకటి ఏంటంటే లాజిక్ అన్నది, రెండోది హౌ టు రీడ్ ఎ పీస్ ఆఫ్ న్యూస్ ఆర్ ఎ పీస్ ఆఫ్ వాట్సాప్ మెసేజ్ అండ్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఇస్ హౌ టు evaluate it whether it's true or false అనేది. Is it possible? It is possible. For example, look at it, lot of people do it. And for example, I think I'm reasonably good at it, even I fall, but that's same in everything. అంతకుముందులో కూడా బట్ మనం ఇంటర్నెట్ మీద దాదాపు నేను ఫస్ట్ టైం ఇంటర్నెట్ కాకముందు నుంచి కూడా నేను వాడుతున్నాను. 1986 నుంచి అమెరికా వెళ్ళిన కాడ నుంచి ARPANET తర్వాత ఇంటర్నెట్ అని వాడుతున్నాను. అప్పుడు నేను ఇవన్నీ చూశాను. సో మొదటి నుంచి చూసాము కాబట్టి ఈ స్కాముల దగ్గర నుంచి ఏంటంటే ఫేక్ ఆర్గ్యుమెంట్ల దగ్గర నుంచి ఆ న్యూస్ సోర్స్ ఎక్కడ ఎవాల్యుయేట్ చేయడం దగ్గర నుంచి అవన్నీ మనం కొంచెం నేర్చుకున్నాం. That is a fundamental skill that has to be part of the education. But it's still a specialized topic. Fact check sites ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళతో స్పెషలైజ్డ్ స్కిల్ కదా. It's not fact check alone. We can't completely fact check. అంటే దాన్ని మనం fact check చేసుకోలేము. You have to internalize. When I see something, how do I instinctively evaluate it? What is the way that I look at it? అంతకుముందు రోజుల్లో మనకు చిన్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రింట్ అయితే నిజం అనుకునేవాళ్ళం. ఇప్పుడు కాదు, తెలుసు, ఎందుకంటే ఎవరైనా ప్రింట్ చేయగలరు. ఇప్పుడు అంటే మొదట్లో ఏమనుకునే వాళ్ళు ఇంటర్నెట్ మీద వస్తే నిజం. ఇప్పుడు తెలుసు, అందరు 10 ఒక్కళ్ళు ఇంటర్నెట్ మీద పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడేంటి, అంతకుముందు రోజులు ఏంటంటే నీట్గా కనుక 3 పేజీలు రాసి ఒక గ్రాఫ్లు ఉంటే నిజం. ఇప్పుడు అలాగా ఎవడో నీట్గా రాసేసి గ్రాఫ్లు ప్రొడ్యూస్ చేయగలరు ChatGPT మూలంగా. అప్పుడేంటంటే మనం వీ హ్యావ్ టు డెవలప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టూల్స్ టు స్కిల్స్ టు చేసి ఇది ఎలాగ ఇది నిజమా కాదని నేర్చుకోవాలి. సో బికాజ్ ఈ కంటెంట్ అనేది దాన్ని కంట్రోల్ చేయలేం కాబట్టి దానికి జనాలు ప్రిపేర్ చేయడం అనేది ఎడ్యుకేషన్లో పార్ట్ అవ్వాలి. రైట్. అంటే ఏంటంటే వీ డెవలప్డ్ వాట్ ఐ కాల్ ప్రాక్సీ మార్కర్స్. ఏంటంటే
మనం కనుక తప్పులు తడక ఇంగ్లీష్ ఉంటే కనుక, ఇంగ్లీష్లో మనకు ఆర్టికల్ వస్తే తప్పులు తడకలు ఉంటే కనుక అది వాడు సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు, వాడు రాసిన తప్పు అనుకుంటాం. లేదా కనుక ఇదేంటంటే అడ్డదిడ్డంగా రాసి ఉండే అలా ఉంటే కనుక వాడు రాసిన ఏదో పెద్ద తెలివి రాడు కాదు, నిజం అనుకోవచ్చు. కానీ అటువంటి వాడు ఏంటంటే బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేయగలడు ఈ రోజుల్లో. అటువంటిప్పుడు కంటెంట్ ఒక్కటే తేడా ఉంటుంది. అంటే అంతకుముందు ఫామ్ని చూసి కంటెంట్ని జడ్జ్ చేసేవాళ్ళం, ఇప్పుడు అలా జడ్జ్ చేయలేం. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు నేనేంటంటే ఐ స్టడీడ్ హౌ టు రైట్ అనేది కొన్నేళ్ళుగా చదువుకున్నాను. ఇప్పుడు ఇన్ నో టైం ప్రతి ఒక్కడు అంత బాగా రాయగలను నేను అంతకుముందు నేను రాసినట్లు. అప్పుడేంటి దాన్ని వీడు బాగా రాస్తున్నారు కాబట్టి నిజం అంటానికి లేదు, ప్రతి ఒక్కళ్ళు అలా రాయగలరు. నార్మలైజ్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే మనం వీ డెవలప్ డిఫరెంట్ వే ఆఫ్ ఎవాల్యుయేటింగ్. అది ఏమిటి నన్ను అడగదు, నాకు తెలియదు నిజానికి. ఓకే. అంటే ChatGPT పెరుగుతున్న కొద్దీ ఆ ఇన్సిడెంట్స్ వచ్చిన కొద్దీ మనం చూస్తుండాలి. సాధారణంగా నేను ఏంటంటే ఒరిజినల్ సోర్స్ పోవటం, ఎవరు రాశారు, ఆ క్రెడిబిలిటీ, ఆ పీర్ రివ్యూడ్ జర్నల్, అవన్నీ రకరకాలే ఉంటాయి, అవన్నీ చూస్తుంటాం. ఇప్పుడు చదువుకున్న వీళ్ళందరికీ స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావడం కష్టమైపోతుందా? ఇప్పుడు ఇంతమంది సాఫ్ట్ ఇంజనీర్లు ముందు అవసరం, ఇప్పుడు 100 మంది సాఫ్ట్ ఇంజనీర్లు రేపు 100 మంది అవసరం అవుతారా? యూజ్ దట్ యాజ్ ఎ సమ్మింగ్ ఇట్ అప్. అంతకుముందు అంత తేలిగ్గా రాబోవటం లేదు, అది బట్టి నేను గ్యారెంటీ చెప్పగలను. ఎందుకంటే అంతకుముందు టెస్ట్లు ఎలా ఉండంటే ఒక 50 లైన్లు కోడ్ రాసి చూపించు అని, అటువంటి పనికిరాదు ఫస్ట్. రెండోది ఏంటంటే అది ఈ ChatGPT ఎఫిషియన్సీలు పెరగటం మూలంగాను ఇంతమంది కోర్ కంప్యూటర్స్లో అవసరం లేదు. అంటే రెగ్యులర్ ప్రోగ్రామ్ రాయటాలు, రెగ్యులర్ ఇది అవసరం లేదు. కానీ వీళ్ళ ఉపయోగం ఇంకో చోట ఉంటుంది బహుశా. ఏంటంటే కంప్యూటర్లు మొదట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు ChatGPT ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతుంది. ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది సాల్వ్ చేయడానికి కొత్త మనుషులు అవసరం అవుతారు. ఆ కొత్త ప్రాబ్లమ్స్ ఎటువంటివి అంటే మనం ఇంతవరకు ఇమాజిన్ చేసుకున్న ప్రాబ్లమ్స్ రియల్ వరల్డ్ నుంచి దీన్ని కంప్యూటర్లో ట్రాన్స్లేట్ చేసి అటువంటి డెవలప్ చేయడానికి కావాలి. అంటే దాని అర్థం ఏంటి, ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్ ఉన్నది. లాజిస్టిక్స్ అంటే గూడ్స్ ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ చేయగలగటం షిప్పుల ద్వారా. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా ఉందంటే చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, లేకపోతే జర్మనీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, మన స్టోర్కి వస్తుంది, మన దగ్గరికి వస్తుంది. ఎలా వస్తుంది? అటువంటివన్నీ లాజిస్టిక్స్. అటువంటి ఆ సెక్టర్లో కనుక మనకు ఇంప్రూవ్మెంట్ రావాలంటే ఆ సెక్టర్ బాగా అర్థం చేసుకున్నవాడే దాన్ని కంప్యూటర్లో ట్రాన్స్లేట్ చేయగలడు. కానీ ఆ సెక్టర్లో ఉన్నవాడు ఇప్పుడు 20 ఏళ్ళుగా పనిచేస్తున్నవాడు కంప్యూటర్ తెలియకపోతే వాడు ఏం చేయలేడు కదా. అంచేత కంప్యూటర్ సైన్స్ నేర్చుకున్నవాడు ఆ సెక్టర్ కూడా బాగా నేర్చుకుని ఆ సెక్టర్ నుంచి ట్రాన్స్లేట్ చేసి అది ఏ సాల్వ్ చేయగలిగే ప్రాబ్లం లాగా ట్రాన్స్లేట్ చేయగలిగితే అప్పుడు ఉపయోగం ఉంటుంది. అంటే ఏంటంటే నో మ్యాటర్ వాట్, ఒక డొమైన్ నాకు ఈ సబ్జెక్ట్ ఏంటి కంప్యూటర్ సైన్స్ ప్లస్ ఈ సబ్జెక్ట్ కూడా నాకు బాగా ఇష్టం, ఆ సబ్జెక్టు కంప్యూటర్ సైన్స్ రెండు బాగా నేర్చుకుంటాను, అప్పుడు ఆ కంపెనీలకు అప్లై చేస్తాను కంప్యూటర్ సైన్స్ ద్వారా అని ఉంటుంది. మోర్ టువర్డ్స్ అప్లికేషన్, మోర్ టువర్డ్స్ డొమైన్ అప్లికేషన్, నాట్ లైక్ డేటాబేస్లు రాయటాలు, కంపైలర్ రాయటాలు, ఉట్టే వెబ్ అప్లికేషన్లు రాయటాలు, అది కుదరదు అనమాట. యూ హ్యావ్ టు గో. ఫర్ ఎగ్జాంపుల్ యూ వర్క్ ఇన్ హెల్త్ కేర్, యూ నో దట్ ఈస్ you learn about healthcare, then you can translate that problem to computer science. Without learning healthcare, అది వాడి ఊరిపడి నాకు రిక్వైర్మెంట్లు ఇస్తాను నేను రాస్తాను అంటే కుదరదు. అసలు ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్లు ఎలా చూస్తున్నారు, పేషెంట్లు ఎలా మానిటర్ చేస్తున్నారు, ఏమేమి ఇంపార్టెంట్ ఏమేమి కాదు, ఇన్ని తెలుసుకుని వాటిని పట్టుకొచ్చి ఇంకా ఫండమెంటల్గా పోతే కనుక మనకి ఇవన్నీ దీన్ని MIT వాళ్ళు దీని ఒక మాట అంటారు అన్నమాట, దీన్ని బైలింగ్వల్ ఎడ్యుకేషన్ అంటారు. బైలింగ్వల్ అంటే ఒక లాంగ్వేజ్ కంప్యూటర్ సైన్స్, ఇంకా లాంగ్వేజ్ ఏంటి బయాలజీనో హాస్పిటల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. అంటే ఈ టైప్ డ్యూయల్ డిగ్రీలు కామన్ అవ్వాలి, కామన్ కాదు స్టాండర్డ్ అవ్వాలి. అప్పుడు కానీ మనకి ఈ కొత్త వీళ్ళందరినీ కొంచెం వీళ్ళ ద్వారాను ఈ కంప్యూటర్కి ఉపయోగాలు ఎక్స్పాండ్ అవుతాయి. కానీ అదే టైప్ జాబ్స్ అదే టైప్ చేయాలంటే లాభం లేదు, ఎఫిషియన్సీ పెరిగిపోతుంది, మన నంబర్లు పెరిగిపోతున్నాయి, ఈ ఉద్యోగాలు పనిచేస్తున్నది రిటైర్ కావట్లేదు కదా. సో వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు రాబోతున్నారు, కానీ ప్రాబ్లమ్ స్పేస్ ఎక్స్పాండ్ కాకపోతే ఆబ్వియస్లీ అది చాలా కష్టాలు దాచిస్తుంది. థ్యాంక్ యూ రామారావు. సో మొత్తం కంప్యూటర్ సైన్స్ అనేది మోర్ టువర్డ్స్ అప్లికేషన్ డొమైన్ వైపుకి మ్యారీ అవుతుందని దాదాపుగా మనం అండ్ విత్ ద కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మోర్ థియరిటికల్. సో వన్ అండ్ కంప్యూటర్ ఇది రెండు బాగా ఇంపార్టెంట్ అవుతుంది, రెండు కూడా. థ్యాంక్ యూ.